15 ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ముందు ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. జూన్ చివర లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఆ లోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ముందుగా ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికల పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ ఫలితాలు ప్రకటించిన వారం తర్వాత 10 రోజుల తేడాతో 139 మున్సిపల్ 17 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గంతో జెండా వందనం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా సెక్రటరియట్ వర్గాల్లో డిస్కషన్ మొదలైందంటూ వార్త కనిపిస్తూ ఉంది.